ఈ చిన్నవాడైన దావీదు గొర్రెలు కాచుకుంటూ ఒక ఆశ పెట్టుకున్నాడు. ఆ ఎక్కలేని కొండని నన్ను ఎక్కించావంటే నేను అక్కడ నీకొక మందిరం కడతాను అని పలుసార్లు ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడు. అసలు ఎవడెక్కగలడు ఇంత ఎత్తు పర్వతాన్ని? నేనా ఎక్కలేను, మరి నువ్వు ఎక్కించు, నేను నీ కొరకు ఒక మందిరం అక్కడ కడతాను అనే చిన్ననాటి నుంచే ఆ యొక్క ఆలోచన. అంతేకాక వాళ్ళ పితరులు ఉన్నారండి, పెద్దలు ఉన్నారు. ఆ పెద్దల దగ్గరికి వెళ్ళి కూర్చునేవాడు. ఈ తాగుబోతుల దగ్గరికి వెళ్ళి కూర్చునేవాడు కాదు, ఈ పేకాట వాళ్ళ దగ్గరికి కూర్చునేవాడు కాదు. ఈ రకరకాల పిచ్చులు ఉంటాయి చూడండి, రాజకీయ పిచ్చులని, సినిమా పిచ్చులని, దరిద్ర పిచ్చులని ఉంటాయి కదా, ఈ వెరితనం. అట్లాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనోళ్ళు కూర్చుంటారు. ఏదేదో కార్యాలు తెలుసుకుంటారు. ఆ సినిమాలు ఈడెవరు, ఆ హీరోయిన్ ఎవరు, ఈ డైరెక్టర్ ఎవరు, ఆ సంగీతం వాడు ఎవడు, ఈడెవడు, ఏ సినిమాలు ఎవడెవడు ఎప్పుడెప్పుడు ప్రారంభించాడు, ఎప్పుడు ముగించాడు, ఎప్పుడు చచ్చాడు, ఎప్పుడు భార్యను వదిలిపెట్టాడు, ఇంకో దాన్ని ఎప్పుడు చేసుకున్నాడు, ఎన్ని లక్షలు ఇచ్చి విడుదల చేసుకున్నాడు కేసులు. ఈ గొడవలు కొంతమందికి నచ్చుతాయి, అదే వెతుకుతా తిరుగుతారు కొంతమంది. ఇది దావీదు జీవితంలో గమనించినట్లయితే తమ పితరులు దేవునితో నడిచారు. ఆ నడిచిన సంభవాలన్నిటినీ కూడా అడిగి తెలుసుకునేవాడు. తాతయ్య, మీ ఎదుట ఎర్ర సముద్రం 2 పాయలైపోయిందంటగా, అది ఎలాగైంది? ఏదో గాలి వచ్చిందిరా, ఈ సముద్రం అలాగ లేచిందిరా, ఆరిన నేల కనబడిందిరా. తాతయ్య, అక్కడ పీతలు కనబడలేదా మీకు? చేపలు కనబడలేదా? అసలు బురద కూడా లేదా తాతయ్య? లేదురా, ఆరిన నేలలా వచ్చిందిరా. తర్వాత ఏమైంది తాతయ్య? వాళ్ళు తరుముకున్నారు, మేమేమో అద్దరికి వెళ్ళిపోయాం, వాళ్ళ మీదకి సముద్రం వచ్చేసింది, వాళ్ళు కూలిపోయి సముద్రంలో చచ్చారా అని. దేవునికి స్తోత్రం అన్నాడు. అలా మేము ప్రయాసపడి ముందుకు వచ్చాం. మంచినీళ్ళు తాగుదాం అనుకున్నాం. మంచినీళ్ళు తాగుదామని ఒక దగ్గరికి వస్తే అవే చేదు, నోట్లో పెట్టేదానికి లేదు. అప్పుడు ఏం చేశారు? ఏం చేసామంటే మా నాయకుడు ఒక కొమ్మ ఇరిసి దాంట్లో వేశాడురా. అబ్బో, ఆ నీళ్లు, చేదుగా ఉన్న నీళ్లు మధురమైపోయారా. తర్వాత ఏం జరిగింది తాతయ్య? అమ్మమ్మ నువ్వు కాసేపు చెప్పలేవు, తాతయ్య అలసిపోయినట్టున్నాడు అని అమ్మమ్మని, తాతయ్యని, వాళ్ళ పితరుల్ని అడిగి ఒక్కొక్క విషయం దేవునితో పితరులు ఎలా నడిచారు, వాళ్ళు ఎలా అనుభవించారు, దేవుడు వాళ్ళకి ఎంత సన్నిహితంగా ఉన్నాడు, ఇవన్నీ నేర్చుకుంటూ చెప్పుకుంటూ నేర్చుకుంటూ వింటూ వచ్చాడండి. చివరికి ఒక రోజున అరణ్యంలో, అడవిలో కూర్చొని అతనికి ఫిడైలు వాయించే అలవాటు ఉంది. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. ఇక గొర్రెల కాపరులందరూ వచ్చి యెహోవా అంటే ఎవర్రా అన్నారు. ఎవరో నాకు తెలియదు, మరి మా తాతయ్య దేవుడంట, మా అమ్మమ్మ దేవుడంట, వాళ్ళతో నడిచినప్పుడు వాళ్ళకి ఏ కొదువా రాలేదంట. రాత్రులు అగ్నిస్తంభం, పగలు మేఘస్తంభం, పరలోకం నుంచి దేవదూతల ఆహారం దిగొచ్చిందంట. వాళ్ళు తిన్నారు. 40 సంవత్సరాలు వాళ్ళు తిన్న ఆహారం చేత వాళ్ళు నడిచారు. కాళ్ళు వాసిపోలేదు, వాళ్ళ బట్టలు కూడా చిరిగిపోలేదట. ఇంత అద్భుతం చేసిన ఆయన్ని నేను కాపరిగా నిర్ణయించుకున్నాను. ఆయన ఎప్పుడైనా చూసేవా? బాబా చూడలేదు, మా తాతయ్య చెప్తే వినడమే. బైబిల్ ఏమంటుందంటే వినుట వలన విశ్వాసం కలుగుతుంది. మా తాతయ్య దేవుడు, అమ్మమ్మ దేవుడు యెహోవా, ఆయన నాకు కాపరి. వీళ్ళందరూ అంటారు, ఒరే మనమే కాపరులమే, మనకు ఇంకొకడు కాపరేమిట్రా, మనమంతా కాపర్లం కదా. అదే మీకు తెలియంది, నాకు తెలిసింది. నేను కాపరి గనుక నా గొర్రెల్ని పచ్చిక బయళ్లలో పడుకోబెట్టి మేపుతున్నా. ఆయన నాకు కాపరైతే నన్ను కూడా పచ్చిక బయళ్లలో కూర్చోబెట్టి మేపుతాడు కదా. నేను
స్ఫటికము వలె నిర్మలమైన నీటి దగ్గర నా గొర్రెలు నడుపుకుంటా, ఎందుకంటే వాటికి జబ్బు చేయకుండా మంచి నీటి దగ్గర నడుపుతా. మరి ఆయన నాకు కాపరి అయితే, నేను గొర్రెని అయితే నిర్మలమైన నీటి దగ్గర నడిపిస్తాడు కదా. అందుకని నా గొర్రెల్ని నేను ఎలా కాపాడుకుంటున్నానో, నేను గొర్రెనైతే ఆ కాపరి నన్ను అలా కాపాడుకుంటాడని మా తాతయ్య అమ్మమ్మ చెప్పినటువంటి, మా పితరులు చెప్పినటువంటి చరిత్రల వల్ల నేను అంతవరకు తెలుసుకొని అది నేను పాటపాడి ఆనందిస్తున్నాను రా బాబు అన్నాడు.